Hey lovelies, welcome back to my channel. ఈ వ్లాగ్ అయితే హెయిర్ కట్ అండ్ షాపింగ్ వ్లాగ్. నేను హెయిర్ కట్ చేయించుకొని ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 3 years ముందైతే లేయర్ కట్ చేయించుకున్నా, అంతే. ఇంక తర్వాత ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోలేదు. బట్ నాకు ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలనిపించింది. అంటే ఇదేం ప్లాన్ చేసుకోలేదు చేయించుకుందామని. తర్వాత ఎప్పుడైనా చేయించుకుందాంలే అనుకున్నా. బట్ ఎలానో బెంగళూరులోనే ఉన్నా కదా, నెక్స్ట్ వీక్ ఇంటికి వస్తున్నా. సో చేయించుకుంటే అయిపోతుంది కదా అని సడన్గా ఇంకా సెలూన్లో అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా. నేను చూస్ చేసుకున్న సెలూన్ అయితే 3 places ఉంది బెంగళూరులో. 3 areasలో ఉంది. అండ్ అందులో నాకు కొంచెం ఇందిరానగర్ దగ్గర, ఇంకా అందుకని 4:30కి అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను అక్కడ. అండ్ ఇంకా మెట్రోనే కదా ఆప్షన్, ఆబ్వియస్లీ. మెట్రోలో వెళ్తేనే ఒక 20-25 minutes పట్టింది. ఇంకా బస్లోనో ర్యాపిడోలోనో వెళ్ళుంటే ఇంకెంత టైం పట్టేదో. మోస్ట్లీ నేను మెట్రో ఉన్న ప్లేసెస్కి మెట్రోలోనే వెళ్తాను. కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుంది, ట్రాఫిక్ న్యూసెన్స్ అంతా లేకుండా. మెట్రో దిగిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 minutes నడవాల్సి వచ్చింది. లైక్ 1.5 అరౌండ్ 2 kilometers అయితే ఉంది మెట్రో నుంచి ఆ సెలూన్. అండ్ నేను ఏ సెలూన్లో బుక్ చేసుకున్నా అనేది మీరు ఫర్దర్గా చూస్తారు. అండ్ ఆ ప్రోడక్ట్స్ అయితే అందరం యూజ్ చేసే ఉంటాం, లేదంటే యూజ్ చేస్తూ ఉంటాం, అందరికీ తెలిసిన ప్రోడక్ట్సే. బట్ ఆ సెలూన్ కూడా ఉంది అని చాలామందికి తెలియదు. బికాజ్ నా ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు ఇలా వెళ్తున్నా సెలూన్కి అంటే, అది సెలూన్ కూడా ఉందా అని అడిగారు. యా, సెలూన్ కూడా ఉంది. అండ్ నాకు తెలిసి ఇది బెంగళూరులో ఓన్లీ 3 areasలోనే ఉంది, ఇందిరానగర్ అండ్ సర్జాపూర్ అండ్ ఇంకొక ఏరియాలో ఏదో ఉంది. బట్ నాకు కొంచెం దగ్గర ఇందిరానగర్, నేను ఉంటున్న ఏరియాకి. సో ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాం. 4:30కి తీసుకున్నాను అపాయింట్మెంట్. ఇంకా 4కి అలా స్టార్ట్ అయ్యాము. మీరు చూస్తే అర్థమై ఉంటుంది. సెలూన్ అయితే బీ బ్లంట్. ఇదైతే నేను చాలా మంచి రివ్యూస్ చూసా గూగుల్లో. నేను 3 సెలూన్స్ అయితే చూసాను అనమాట. ఫస్ట్ ఒకటి బీ బ్లంట్, ఇంకొకటి బ్లోన్ అండ్ వర్వ్. ఈ 3లో ఒకటి చూస్ చేసుకుందామని చాలా రివ్యూస్ చూశాను. అన్నిటికీ బాగున్నాయి. బీ బ్లంట్ ఇంకొంచెం ట్రస్ట్ వచ్చింది, అంటే ప్రోడక్ట్స్ ఎలానో యూజ్ చేస్తాం, బాగుంటాయి కదా అని చెప్పి. అండ్ రివ్యూస్లో కూడా అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అంటే ఇప్పుడు హెయిర్ కట్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా. చాలా అంటే చాలా బాగా చేశారు. సో ఫస్ట్ అయితే నేను ఆయనకి చెప్పాను నాకు ఎలా కావాలి, ఏ లెంత్ వరకు కట్ చేయాలనేది. నాది జనరల్గా లాంగ్ హెయిర్ ఏం కాదు, మిడ్ లెంత్ హెయిర్. నేను ఈసారి షార్ట్కే వెళ్ళాను. షార్ట్ హెయిర్ నాకు ఎలా ఉంటుంది అని ఒక చిన్న డౌట్, క్వశ్చన్ అయితే ఉంది. బట్ సో లెట్స్ డూ ఇట్ అని ఇంకా షార్ట్ చేయమని చెప్పాను. అలానే 2 షార్ట్ చేయొద్దు కదా. సో క్లియర్గా చెప్పాను ఎంతవరకు కావాలి, ఏ హెయిర్ కట్ కావాలి అని. అండ్ నేను వెరీ బేసిక్ హెయిర్ కట్కే వెళ్ళాను. ఫస్ట్ అయితే నాకు మంచిగా హెడ్ మసాజ్ చేసి హెయిర్ వాష్ అయితే చేశారు. సో ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రిటీ విజిటెడ్ సెలూన్ కూడా. ఇది అండ్ బ్లోన్ 2 ఆపోజిట్లోనే ఉంటాయి, ఒకటే లైన్లో. మీరు ఏది చూస్ చేసుకున్నా రివ్యూస్ అయితే చాలా బాగుంటాయి, సర్వీస్ కూడా బాగుంటుంది. ఈ 2 లైక్ బ్లోన్ కానీ బీ బ్లంట్ కానీ కొంచెం వన్ ఆఫ్ ద టాప్ అనే చెప్పచ్చు. అండ్ హెయిర్ కట్ ప్రైజింగ్ అయితే మనం చూస్ చేసుకునే హెయిర్ కట్ని బట్టి ఉండదు, స్టైలిస్ట్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు స్టైలిస్ట్కి చూస్ చేసుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది, టాప్ స్టైలిస్ట్ అయితే ఒకటి, అడ్వాన్స్డ్ అయితే ఒకటి, సెలూన్ డైరెక్టర్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. లేదా మీరు గూగుల్లోకి వెళ్తే రివ్యూస్ ఉంటాయి, వాళ్ళే చాలామంది నేమ్స్ పెడుతూ ఉంటారు కదా, సర్వీస్ బాగుంది, తిను హెయిర్ కట్ బాగా చేశారు అని. అలా చూస్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. నేనైతే స్టైలిస్ట్కే వెళ్ళాను. అండ్ నేను బ్యాంగ్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నా సైడ్కి. అండ్ కట్టిన్ బ్యాంగ్స్లా కాకుండా సైడ్కి బ్యాంగ్స్ వస్తాయి కదా, అలా చూద్దామని ట్రై చేద్దామని అయితే అది కూడా అడిగాను. నాకైతే అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా చెప్పండి. సో నేనైతే అక్కడ బాగానే కూర్చున్నా, ఏం టెన్షన్ లేకుండా. ఎందుకంటే ఏ హెయిర్ కట్ చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటప్పుడు చాలా ఆలోచించా. అండ్ వెరీ బేసిక్ హెయిర్ కట్కే వెళ్తున్నాను, ద బెస్ట్ సెలూన్కే వెళ్ళాను. బట్ అది ఎలా వస్తుంది అనేది ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా, మరీ షార్ట్ అయిపోతుందా లేకపోతే బ్యాంగ్స్ ఎలా వస్తాయి అనేది. బట్ ఆ లోపలైతే అది ఉంది కొంచెం ఎలా వస్తుంది అని. బట్
నా ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చింది. నేను ఈ సెలూన్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తుంటా, మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నాకైతే ఈ హెయిర్ కట్ 1300 పడింది, లైక్ 1270, 60 అలా పడింది. సో అరౌండ్ 1300 అయితే నాకు పడింది. నేను స్టైలిష్ని చూస్ చేసుకున్నా కాబట్టి మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి పెరగచ్చు. అండ్ ఫైనల్లీ నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు స్టైలింగ్ చేశారు కాబట్టి అంత బాగుంది. హెయిర్ వాష్ చేసుకున్నాక అంత సాఫ్ట్గా అలా అయితే ఉండదు. బట్ స్టిల్ లెంత్ కానీ బ్యాంగ్స్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ప్లీజ్ డూ కమెంట్ మీకు ఎలా అనిపించింది అని. సో ఆబ్వియస్లీ ఇప్పుడే హెయిర్ కట్ చేయించుకున్నా కాబట్టి వీడియోలో మీరు అక్కడక్కడ నేను హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపించవచ్చు. ఆబ్వియస్లీ మనం స్పా చేయించుకున్నా, బ్లో డ్రై చేయించుకున్నా, ఏం చేయించుకున్న రోజు మన హ్యాండ్స్ మొత్తం హెయిర్ మీదే ఉంటాయి కదా. సో డోంట్ మైండ్. హెయిర్ కట్ అయిపోయాక సెలూన్ నుంచి మేము ఫీనిక్స్ మాల్కి అయితే వెళ్ళాం. అక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటే ఎలాగో నా ఫ్రెండ్ది జారా ఆర్డర్ ఒకటి ఉంది, అది కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మేము కూడా ఏమన్నా నచ్చితే షాపింగ్ చేసుకుందాం అన్నట్టు వెళ్ళాము. తన ఆర్డర్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నా ఇక్కడ. సో నా ఫ్రెండ్ అయితే టాప్స్ కొన్ని నచ్చాయని ట్రైల్ చేయడానికి అయితే వెళ్ళింది. అండ్ ఈలోపు నేను ఖాళీగా ఉండటం ఎందుకులా అని ఓటీడీ అయితే చేస్తున్నా అవుట్ఫిట్ ఆఫ్ ద డే. అండ్ ఈ టాప్ అయితే నేను జూడియోలో తీసుకున్నా. సో జారాలో అయితే అప్ టు 70% ఆఫ్, అప్ టు 80% ఆఫ్ కూడా ఉంది. బట్ స్టిల్ అంత ఆఫర్లో ఉన్నా కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఆబ్వియస్లీ జారా కాబట్టి ఉంటాయి. ఇంకా మేమైతే అక్కడేం తీసుకోలేదు, బట్ మీకు చూపిస్తున్నా అప్ టు 80% ఆఫ్ ఉంది అండ్ కలెక్షన్ ఎలా ఉంది అనేది ఒక చిన్న బ్రీఫ్ కోసం. ఇంకా మేము అక్కడి నుంచి అయితే బాటాకి వెళ్ళాం. బాటాలో కూడా కలెక్షన్ బాగానే ఉంది. అండ్ ఇంచ్5లో కూడా మంచి సేల్ రన్ అవుతుంది. మేము ఫుట్వేర్ ఏం తీసుకోవాలన్న థాట్ లేదు కాబట్టి అది ఎక్కువ చూడలేదు, బట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మాకు వెస్ట్ సైడ్ కనిపించలేదు, ఎక్కడ వెస్ట్ సైడ్ ఏంటి కనిపించట్లేదు అని ఇక్కడ సర్చ్ చేస్తున్నాం. బట్ లాస్ట్లో అర్థమైంది ఇక్కడ వెస్ట్ సైడే లేదు అని. అండ్ పక్కనే విఆర్ మాల్ ఉంది, వెస్ట్ సైడ్ అయితే అక్కడ ఉంది. ఇంకా సర్లే మళ్ళీ ఏం వెళ్తాంలే అని ఇంక ఇక్కడ ఏదైతే ఉందో అక్కడే చూస్తున్నాం. ఇంకా అలా చూసి లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళాం మేము. సో ఇంకా మేమైతే లైఫ్ స్టైల్కి వెళ్ళాము. లైఫ్ స్టైల్లో కూడా మంచి ఆఫర్సే ఉన్నాయి, అప్ టు 70%, 50% ఆఫ్లో ఉంది. అండ్ కలెక్షన్ కూడా బాగానే ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు దగ్గరలో ఏమన్నా మాల్స్ ఉంటే. ఇంకా సేల్ రన్ అవుతుందా లేదా అనేది తెలియదు, బట్ ఒకసారి వెళ్ళి కలెక్షన్ అయితే చూడండి, బాగున్నాయి. ఇక్కడైతే నా ఫ్రెండ్ కొన్ని టాప్ సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది అవి ఎలా ఉన్నాయని. నాకైతే బాగానే అనిపించింది కలెక్షన్ అంతా. నేను రీసెంట్గా బాగానే షాప్ చేశాను, అందుకే ఇప్పుడు ఏం షాప్ చేయట్లేదు. సో ఈ టాప్ అయితే బాగుంది కదా, బ్లూ కలర్ది బెలూన్ హ్యాండ్స్ వచ్చి, ఇదైతే బాగుంది అని చెప్పాను. తనైతే ఆ టాప్ తీసుకుంది. అండ్ ఇంకొక 2 టాప్స్ అయితే తీసుకుంది అక్కడ. మేము మాల్కి ఈవినింగ్కి వెళ్తే బయటికి వచ్చేసరికి నైట్ అయ్యింది. ఇంకా లైటింగ్ కూడా అంతా పెట్టేశారు, చాలా బాగుంది బయట నుంచి. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.